హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము గుజరాతీల స్పెషల్ చుందా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని పుల్ల మామిడికాయలతోటి చేస్తారు. పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కారంగా ఉండే ఊరగాయలు తినలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం తీయగా, పుల్లగా, కొంచెం కారంగా ఉండి పుల్కాలు, చపాతీలు, దోశలు ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా తేలిక. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఎండలో పెట్టి, రెండోది పాకం పట్టి చేస్తే ఒక గంటలో అయిపోతుంది. ఇప్పుడు మనం ఎండలో పెట్టి ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ టైం పడుతుంది. మరి ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు. దీనికోసం 2 పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు తడి ఏమైనా ఉంటే తుడిచేసి వీడియోలో చూపించినట్టుగా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న మామిడి కోరిని ఒక గ్లాస్తో కానీ కప్తో కానీ కొలుచుకోవాలి. నాకు 1 గ్లాసు తురుము వచ్చింది. ఇప్పుడు అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల పంచదార ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత 1 స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పంచదార, ఉప్పు 2 బాగా కలవాలి. బాగా కలిసిన తర్వాత మనం కొలిచి ఉంచుకున్న మామిడి కోరు కూడా అందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పంచదార, మామిడి తురుము 2 బాగా కలిసిపోయి పంచదార కరిగిపోవాలి. పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఈ చుందాని పిల్లలు చాలా ఇష్టపడతారు. వాళ్ళకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో మనము చపాతీ కానీ, బ్రెడ్ కానీ, జామ్ కానీ, సాస్ కానీ స్ప్రెడ్ చేసి ఇస్తుంటాం కదా, చేంజ్ కింద అప్పుడప్పుడు మనం ఈ చుందాని కూడా స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు పంచదార, ఈ మామిడి తురుము బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక రోజంతా అలా ఉంచేయాలి. తర్వాత రోజు మూత తీసి చూస్తే పంచదార కరిగిపోయింది కదా, పాకంలాగా వచ్చి లూజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక రోజంతా ఎండలో పెట్టాలి. ఇలా ఎండలో పెట్టడం వలన పాకం ఇంకొంచెం గట్టి పడుతుంది. ఎండలో పెట్టే ముందు ఒక్కసారి బాగా కలిపి ఎండలో పెట్టాలి. చూసారు కదా, ఒక రోజంతా ఎండలో పెట్టేసాము. ఈవినింగ్కి చూసారు కదా, కొంచెం చిక్కబడింది, కలర్ కూడా మారింది. చూసారా, మనం గరిటెతోటి కొంచెం పైకి ఎత్తితే నెమ్మదిగా పడుతుంది, అంటే పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం. ఇప్పుడు మనం ఎండలో పెట్టి చేస్తున్నాము, అదే మనం పాకం పట్టి చేయాలంటే ఇది అంతా సేమ్ మామిడి తురుము, పంచదార అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి ఇందులో చూపించిన విధంగా పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి, అంతే తేడా. ఇప్పుడు ఇందులో మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ కారం ఉండకూడదు, కానీ కొంచెం కారం అయితే వేయాలి. వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది చేయడం ఎంతో తేలిక, కానీ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా జీలకర్ర పొడి జీలకర్రని వేయించి పొడి కొట్టాలి. ఆ పొడిని 1 స్పూన్ కలుపుతున్నాను. ఇది కూడా వేసి బాగా కలిపేయాలి. కొంతమంది సోంపు పొడి వేసుకుంటారు, సోంపుని వేయించి పొడి కొడతారు. అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఏ పొడి వేసినా కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక ఎయిర్టైట్ జాడీలో కానీ, గాజు సీసాలో కానీ పెట్టుకుంటే సర్వింగ్కి రెడీ. ఇది కూడా మన మామూలు ఊరగాయలాగా ఏటికి ఏడాది తడి తగలకుండా గాజు సీసాలో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? చేసి ఎలా వచ్చిందో చెప్తారా నాకు తప్పకుండా. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే గుజరాతీల చుందా రెడీ.